1. అతి చిన్న సరి ప్రధాన సంఖ్య ఏది? 2. ఏపీ టెట్ 2018 2022. 2. అతి చిన్న బేసి ప్రధాన సంఖ్య ఏది? 3. 0 నుండి 9 వరకు గల చిహ్నాలను ఏమంటారు? అంకెలు. 4. 0ను కనుగొన్నవారు ఎవరు? భారతీయులు. టీజీ టెట్ 2023. 5. అతి చిన్న సంయుక్త సంఖ్య ఏది? 4. ఏపీడీఎస్సీ 2019. 6. సరి సంఖ్యల సాధారణ రూపం ఏమిటి? 2 n. 7. మూడంకెల అతిపెద్ద సంఖ్య ఏది? 999. 8. నాలుగంకెల అతి చిన్న సంఖ్య ఏది? 1000. 9. 1 నుండి 10 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి? 4. 10. ప్రతి సంఖ్యకు ఉండే అతి చిన్న కారణాంకం ఏది? 1. 11. 6కి గల కారణాంకాలు ఎన్ని? 4. 12. 6 ఒక శుద్ధ సంఖ్య, పర్ఫెక్ట్ నంబర్, అవునా? అవును. 13. 28 ఒక శుద్ధ సంఖ్య, అవునా? అవును. ఏపీ టెట్ 2017. 14. సరి ప్రధాన సంఖ్యలు మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 మాత్రమే. 15. 1 ప్రధాన సంఖ్య అవుతుందా లేక సంయుక్త సంఖ్య అవుతుందా? ఏదీ కాదు. 16. అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య ఏది? 9. 17. 2, 3, 5, 7లు ఏ రకమైన సంఖ్యలు? ప్రధాన సంఖ్యలు. 18. ఒక సంఖ్య 2చే భాగం కావాలంటే ఒకట్ల స్థానంలో ఏముండాలి? 0, 2, 4, 6, 8. 19. అంకెల మొత్తం 3చే భాగం అయితే ఆ సంఖ్య దేనితో భాగమవుతుంది? 3. 20. ఒకట్ల స్థానంలో 0 లేదా 5 ఉంటే అది దేనితో భాగమవుతుంది? 5. 21. రామాయణంలో యుద్ధకాండనందు వాడిన 10 కేరెట్ 52ని ఏమంటారు? మహాసముద్రం. ఏపీడీఎస్సీ 2018. 22. 10కి ఘాతంగా 13, 10 కేరెట్ 13 ఉంటే ఏమంటారు? శంకు. 23. స్థాన విలువల సూత్రాన్ని మొదటిగా వాడిన భారతీయుడు ఎవరు? భాస్కరాచార్యుడు. 24. 36,915లో 6 యొక్క స్థాన విలువ ఎంత? 6000. 25. 1000 మిలియన్లు దేనికి సమానం? 1 బిలియన్. టీజీ టెట్ 2022. 26. 10 లక్షలు అంటే అంతర్జాతీయ మానంలో ఏమంటారు? 1 మిలియన్. 27. 40,80,060ని అంకెల్లో రాయండి. 40,80,060. 28. 80,20,005ని అంకెల్లో రాయండి. 80,20,005. 29. 2 సరి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ ఏమవుతుంది? సరి సంఖ్య. 30. ఒక సరి సంఖ్య మరియు ఒక బేసి సంఖ్యల మొత్తం ఏమవుతుంది? బేసి సంఖ్య. 31. ప్రతి సంఖ్య దానికి అదే కారణాంకం అవుతుందా? అవును. 32. 16కి గల కారణాంకాలు ఏవి? 1, 2, 4, 8, 16. 33. 12,467 అనే సంఖ్య 3చే నిశ్శేషంగా భాగమవుతుందా? కాదు. 34. 3,47,271 అనే సంఖ్య 3చే నిశ్శేషంగా భాగమవుతుందా? అవును. 35. ఒకట్ల స్థానంలో 0 ఉంటే అది దేనితో భాగమవుతుంది? 10. 36. 71,465లో 7 యొక్క స్థాన విలువ ఎంత? 70,000. 37. రామాయణంలో మహాసముద్రం అనే పదానికి ఎన్ని స్థానాలు ఉంటాయి? 53 స్థానాలు. 38. 2, 3, 6లతో ఏర్పడే అతిపెద్ద మూడంకెల సంఖ్య ఏది? 632. 39. 4, 0, 7, 1లతో ఏర్పడే అతి చిన్న నాలుగంకెల సంఖ్య ఏది? 1047. ఏపీ టెట్ 2024. 40. 5 అతి చిన్న సంఖ్య ఏది? 10,000. 41. 6 అతిపెద్ద సంఖ్య ఏది? 9,99,999. 42. హిందూ మానంలో 10 కోట్లు అంటే అంతర్జాతీయ మానంలో ఎన్ని మిలియన్లు?
100 మిలియన్లు. 43 1 కోటి అంటే ఎన్ని లక్షలు? 100 లక్షలు. 44 దశాంశ సంఖ్యామానంలో ఎన్ని అంకెలు ఉపయోగిస్తారు? 10. 45 బేసి సంఖ్యల సాధారణ రూపం ఏది? 2n-1 లేదా 2n+1. 46 496 ఒక శుద్ధ సంఖ్య, అవునా? అవును. 47 8 మరియు 12ల ఉమ్మడి కారణాంకాలు ఏవి? 1 2 4. 48 చివరి 3 అంకెలు 8చే భాగం అయితే ఆ సంఖ్య దేనితో భాగమవుతుంది? 8. 49 అంకెల మొత్తం 9చే భాగం అయితే అది దేనితో నిశ్శేషంగా భాగమవుతుంది? 9. 50 ఒక సంఖ్య 2 మరియు 3తో భాగమైతే అది ఏ సంఖ్యతో భాగమవుతుంది? 6. 51 36,915 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ ఎంత? 6000 వేల స్థానం. 52 71,465 సంఖ్యలో 7 యొక్క స్థాన విలువ మరియు ముఖ విలువల భేదం ఎంత? 69,993 70,007. 53 అంతర్జాతీయ సంఖ్యామానంలో 1 మిలియన్ అంటే హిందూ అరబిక్ మానంలో ఎన్ని లక్షలు? 10 లక్షలు. ఏపీ టెట్ 2018. 54 1 బిలియన్ అంటే ఎన్ని కోట్లకు సమానం? 100 కోట్లు. 55 40,80,060ని అంకెల్లో రాయండి. 40,80,060. 56 80,20,005ని అంకెల్లో రాయండి. 80,20,005. 57 25,120ని అక్షరాల్లో రాయండి. అంతర్జాతీయ మానం 2,500,000 120. 58 20 కోట్ల 20,20,020 సంఖ్యను అంతర్జాతీయ మానంలో ఏమంటారు? 200 2,20,020. 59 సరి సంఖ్యల సాధారణ రూపం ఏమిటి? 2 n of n win n tg tet 2022. 60 బేసి సంఖ్యల సాధారణ రూపం ఏమిటి? 2n-1 లేదా 2n+1. 61 2 సరి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ ఏమవుతుంది? సరి సంఖ్య. 62 ఒక సరి సంఖ్య మరియు ఒక బేసి సంఖ్యల మొత్తం ఏమవుతుంది? బేసి సంఖ్య. APDSC 2019. 63 2 బేసి సంఖ్యల లబ్దం ఎల్లప్పుడూ ఏమవుతుంది? బేసి సంఖ్య. 64 ఒక సంఖ్యను మరొక సంఖ్య నిశ్శేషంగా భాగిస్తే రెండవ సంఖ్యను మొదటి సంఖ్యకు ఏమంటారు? కారణాంకం లేదా భాజకం. 65 ప్రతి సంఖ్యకు ఉండే అత్యంత చిన్న కారణాంకం ఏది? 1. 66 16 యొక్క కారణాంకాలు ఎన్ని? 5 అవి 1 2 4 8 16. 67 శుద్ధ సంఖ్య పర్ఫెక్ట్ నంబర్ అంటే ఏమిటి? ఒక సంఖ్య కారణాంకాల మొత్తం ఆ సంఖ్య తప్ప ఆ సంఖ్యకు సమానం కావడం. 68 1 నుండి 100 లోపు ఉన్న శుద్ధ సంఖ్యలు ఏవి? 6 28 ఏపీ టెట్ 2022. 69 8 మరియు 12ల ఉమ్మడి కారణాంకాలు ఏవి? 1 2 4. 70 ఒక సంఖ్య 2చే భాగించబడాలంటే ఒకట్ల స్థానంలో ఏ అంకెలు ఉండాలి? 0 2 4 6 8. 71 3,47,271 సంఖ్య 3చే భాగించబడుతుందా? అవును. అంకెల మొత్తం 24. TGDSC 2024. 72 ఒక సంఖ్య 4చే భాగించబడాలంటే నియమం ఏమిటి? చివరి 2 అంకెలు 4చే భాగించబడాలి లేదా 2 సున్నాలు ఉండాలి. 73 12,654 సంఖ్య 6చే భాగించబడుతుందా? అవును. 2 మరియు 3చే భాగించబడుతుంది కాబట్టి 74 4,37,265 సంఖ్య 9చే భాగించబడుతుందా? అవును. అంకెల మొత్తం 27. 75 3,25,182 సంఖ్య 11చే భాగించబడుతుందా? అవును. సరి. బేసి స్థానాల అంకెల భేదం 0 కాబట్టి APDSC 2018. 76 ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి?
ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా గల సంఖ్యలు. 77 అతి చిన్న సరి ప్రధాన సంఖ్య ఏది? 2 ఏపీ టెట్ 2022 2024. 78 అతి చిన్న బేసి ప్రధాన సంఖ్య ఏది? 3 79 అతి చిన్న సంయుక్త సంఖ్య ఏది? 4 ఏపీడీఎస్సీ 2019. 80 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 25 టీజీ టెట్ 2023. 81 కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్స్ అంటే ఏమిటి? 2 భేదంగా గల ప్రధాన సంఖ్యల జతలు. 82 1 నుండి 100 వరకు ఎన్ని కవల ప్రధాన సంఖ్యల జతలు ఉన్నాయి? 8 83 పరస్పర ప్రధాన సంఖ్యలు కోప్రైమ్స్ అంటే ఏమిటి? ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే గల సంఖ్యలు. 84 14 15 సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలా? అవును. 85 ఏవైనా 2 వరుస సంఖ్యల గాసాభా ఎంత? 1. 86 కనిష్ట సామాన్య గుణిజాన్ని ఏమంటారు? కాసాగు ఎల్సీఎం. 87 గరిష్ట సామాన్య కారణాంకాన్ని ఏమంటారు? గాసాభా హెచ్సీఎఫ్. 88 16 30ల గాసాభా ఎంత? 2. 89 దత్త సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలైనప్పుడు వాటి కాసాగు ఏమవుతుంది? వాటి లబ్దం ఏపీ టెట్ 2018. 90 కాసాగు మరియు గాసాభాల మధ్య సంబంధం ఏమిటి? కాసాగు టైమ్స్ గాసాభా సమానము సంఖ్యల లబ్దం ఎల్ టైమ్స్ జి సమానము ఏ టైమ్స్ బి. 91 72 252ల గాసాభా 36 అయితే వాటి కాసాగు ఎంత? 504. 92 6 8 మరియు 12లచే భాగించబడే అతిచిన్న మూడంకెల సంఖ్య ఏది? 120 93 8 10 మరియు 12లచే భాగించబడే అతిపెద్ద మూడంకెల సంఖ్య ఏది? 960 టీజీ డిఎస్సి 2024. 94 3 ట్యాంకర్లలో వరుసగా 403 434 465 లీటర్ల డీజిలుంది. వీటిని కొలవగలిగే గరిష్ట పాత్ర సామర్థ్యం ఎంత? 31 లీటర్లు. గాసాభా 95 ఏ కనిష్ట సంఖ్యకు 3 కలిపిన అది 21 25 27 35లచే నిశ్శేషంగా భాగించబడుతుంది? 4722 కాసాగు 3. 96 ఏ కనిష్ట సంఖ్య నుండి 7 తీసివేసిన అది 12 16 18లచే భాగించబడుతుంది? 151 కాసాగు ప్లస్ 7. 97 18 24 మరియు 32లచే భాగించబడే అతిచిన్న నాలుగంకెల సంఖ్య ఏది? 1152. 98 అంకెల మొత్తం 3చే భాగించబడితే ఆ సంఖ్య దేనిచే భాగించబడుతుంది? 3. 99 4 8 12ల ఉమ్మడి కారణాంకాల్లో గరిష్టమైనది ఏది? 4. 100 గరిష్ట కొలతను కనుగొనాలంటే దేనిని ఉపయోగించాలి? గాసాభా హెచ్సీఎఫ్.